దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మనకేమి తెలియజేస్తుందంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మనం ఏమి చేస్తే మనము దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యం మనం ప్రవేశిస్తాము అంటే, పసిబిడ్డల వలె మనం ఉండాలని, చిన్న బిడ్డల వలె మనం ఉండాలి. ఆ చిన్న బిడ్డల మనసును మనము ఎరిగి ఉన్నాం. చిన్న బిడ్డలో ఎటువంటి కల్ముషము, ఎటువంటి తోటి మనుషుల పట్ల వారికి ద్వేషము గాని, లేకపోతే ఎటువంటి కక్షలు గాని వారిలో ఉండవు. వారు కేవలం ఏందంటే, వారు నవ్వుతూ వారు ఉన్న జీవితాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనము మానవులంగా మనం ఉన్నప్పుడు కూడా మనము ఆ చిన్న బిడ్డలను చూసి వారు మన హక్కున చేర్చుకుంటూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఇలాంటి మనసును మీరు కలిగి ఉండండి. ఇలాంటి మనసు మీరు కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో వారసులు అవుతారు. కాబట్టి మనం క్రైస్తవులంగా మనము మందిరానికి వెళ్తూ ఉంటాం. క్రైస్తవులుగా మనం మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం విడిచిపెట్టవలసిన పాపాన్ని మనం విడిచిపెట్టక, ప్రభువా నాకు పరలోక రాజ్యం కావాలి అని మనము చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది క్రీస్తుని ఎరగని వారు కొంతమంది ఉన్నారు. వారు కాశీకి వెళ్ళి వారు తమకిష్టమైన వస్తువులను, ఇష్టమైన పదార్థం విడిచిపెడుతూ మాకు కావాల్సింది మాకు ఇచ్చేయని వారు నమ్ముకున్న ఆ యొక్క దేవుని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వారికి క్రైస్తవులుగా ఉన్న మనకు కూడా పెద్ద వ్యత్యాసం లేదు. ఎందుకంటే మనం విడిచిపెట్టవలసిన పాపాన్ని మనం విడిచిపెట్టక, మనం దేవుని యొక్క రాజ్యము కావాలంటే అది మనకి దొరకదు. కాబట్టి పసిబిడ్డ వలె మనము ఉండాలి. పసిబిడ్డ మనసు మనము కలిగి ఉంటూ ఎటువంటి పాపము, కల్మషము లేకుండా మనం దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే అప్పుడు మన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలం. అలాంటి ధన్యత దేవుడు మనకి దయచేయును గాక.